ఏ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. నేను మీ చందు. సో ఈ రోజు నాతో ఒక పందెం కోడి ఉన్నారనమాట. అండ్ ఈ మంత్ 26న 'రత్నం' అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ మన 2 తెలుగు రాష్ట్రాలకి ఎంతో ఇష్టమైన వ్యక్తి, నటుడు అండ్ విశాల్ అన్న నాతో ఉన్నారు. ఆయనతో స్మాల్ చిట్ చాట్. హాయ్ హలో రవి. విశాల్ అన్న, హలో బ్రదర్. ఎలా ఉన్నారు? ఫైన్ మా. హౌ యూ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా బాగున్నాను. మిమ్మల్ని ఇలా చూస్తాం నిజంగా థ్యాంక్ యూ. అంటే మాకు తెలిసిన దగ్గర నుంచి మీ సినిమాలు 'పందెం కోడి', 'భరణి' ఆ థ్యాంక్ యూ. సినిమాలన్నీ చూసి ఇప్పుడు డైరెక్ట్‌గా చూస్తే సో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న, చిన్న మీకు స్టార్టింగ్‌లోనే చిన్న టాస్క్. అంటే చాలా మందికి విశాల్ అన్న అంటే యాక్టర్, ప్రొడ్యూసర్, మంచి స్క్రీన్ ప్లే రైటర్ ఇలా తెలుసు. బట్ మీలో ఒక సింగర్ కూడా ఉన్నారు. అయ్యే మీరు ఆల్రెడీ సింగర్‌గా కూడా మీరు ఒకటి చేశారు. బట్ అది రిలీజ్ అవ్వలేదు. అది ఎప్పటి నుంచి అన్న? అంటే మామూలుగా సింగింగ్ అది సింగింగ్ అంతా ఊరికే జస్ట్ ఇన్సిడెంట్ అది. అంటే ఐ అది థింక్ వాళ్ళు చేసుకునే వాళ్ళ లైఫ్ లో తీసుకునే రిస్క్ అని చెప్పొచ్చు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ కెరీర్ లో తీసుకునే రిస్క్ అని చెప్తాను. మనకేమి హెడ్ ఫోన్ పెట్టేసి పాడంటే ఓకే రైట్ పాడతాను, మీ ఇష్టం. వినే వాళ్ళకే కష్టం. మనం పాడేది పాడు. ఐ థింక్ మీరు ఫస్ట్ సుందర్ సి గారు డైరెక్షన్ అప్పుడు చేసిన ఒక పాట 'మై డియర్ లవర్' అని. అప్పుడు ఆ తర్వాత మార్కంట్నీలో అది సడన్ గా వచ్చి మైక్ పెట్టి హెడ్ ఫోన్ పెట్టి అన్న మీరే పాడాలని. ఏ, సరే ఓకే రా పాడదాం. ఏముంది మనకి ఛాలెంజ్ అనేది ముఖ్యం లైఫ్ లో. ఏమి ఇచ్చినా సినిమా సంబంధించింది చేసే తీరాది. సడన్ గా వచ్చి బాలగారు వచ్చి వాడివిడిలో నువ్వు ఫస్ట్ టైం అమ్మాయిగా ఇంట్రొడ్యూస్ అవబోతున్నావు అంటే నాకు ఆశ్చర్యపడిపోయాను. అరే మనం బకెట్ లిస్ట్ వేసుకుందాం హీరోయిన్ గా. ఒకవేళ మన హీరోయిన్ అవ్వాలంటే ఎలా కుదరదు కదా, మన హీరో కదా. హీరోయిన్ గా మనం ఇంట్రొడ్యూస్ అవబోతున్నాం అని ఆ బకెట్ లిస్ట్ లో వేసి ఆ అమ్మాయిగా మారి 16 రోజులు అమ్మాయిగా బాడీ లైన్ తీసుకొచ్చి ఆ సాంగ్ లో దాంట్లో వేరే ఒక విషయం అంటే బెస్ట్ హైలైట్ విషయం అంటే నా ఫ్రెండ్లందరూ సినిమాకి వెళ్ళారు. ఆ సినిమా చూసినప్పుడు ఫస్ట్ 30-40 సెకండ్లు సైట్ కొట్టారంట అమ్మాయి. ఎవర్రా ఈ అమ్మాయి, 6 అడుగులు, ఈ సూపర్ ఫిగర్ ఉంది ఈ అమ్మాయి అని చెప్పిన తర్వాత నేనని తెలిసిన తర్వాత ఛై ఇంతసేపు వీడిని సైట్ కొట్టామా అని చెప్పి నాకు ఫోన్ చేశాడు. సైట్ కొట్టావా లేదా ఫస్ట్ దట్ ఈస్ అది నా. అంటే అలా ఛాలెంజెస్ సింగింగ్ వచ్చి లేదు మాది మన చేతులు లేదు. అంటే అన్న ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు అన్నారు వాడు వీడిలో లేడీ గెటప్ అది చూసినప్పుడు మాకు కూడా అర్థం కాలే ఒక 2 నిమిషాల పాటు. తర్వాత అర్థమైంది ఓకే ఓకే విశాల్ అన్న అని చెప్పేసి. బట్ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ నాకు తెలిసి నేను ఎక్కడో చదివినట్టు గుర్తు. సో మీరు ఆ సినిమాలో 230 రోజులు ఆ మెలకనతో మీరు యాక్ట్ చేశారు. ఆ లేడీ గెటప్ కూడా. ఆ తర్వాత ఆ క్యారెక్టర్ లో అలాగే ఉండిపోతే సో ఏంటి పరిస్థితి అని చెప్పి మీ అన్నయ్య గారిని అడిగితే కొన్ని రోజులు మీ అన్నయ్య గారి సలహా మీద హిమాలయాలు వెళ్ళిపోయారంట. అమ్మ భయపడిపోయింది. అంటే మనం 16 రోజులు ఆయన మామూలు విషయం కాదు ఆయనతో నటించేది. ఆయన దర్శకత్వంలో ఫస్ట్ 5 days వచ్చి షూటింగే తీయలేదు. లేదు నువ్వు అబ్బాయిలా ఉన్నావు, వెళ్ళు వాళ్ళతో ఎప్పుడు అబ్బాయిలతో తిరగొద్దు, అమ్మాయిలతోనే ఎప్పుడు ఉండు. సరే సార్ అని ఫస్ట్ 5 రోజులు క్లోజప్లు చిన్న కొడుకు. 6వ రోజు ఒక చిన్న స్టెప్ ఇచ్చారు. నేను చేసిన తర్వాత నాకు చూశారు, నీకు మిగతా అమ్మాయికి తేడా లేదు చేయండి. ఆల్మోస్ట్ 12th డే వచ్చి ఆల్మోస్ట్ గాట్ ఇంటూ బాడీ లాంగ్వేజ్ ఆఫ్ ఉమెన్. అంటే అది ఒక ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా, ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చి దక్కదు ఎవరికైనా. ఒక అమ్మాయి సైకీలా, ఒక అమ్మాయిలా మారి వాళ్ళు ఎలా అనుకుంటారు అంటే చాలా విషయాలు జరిగింది ఆ షూటింగ్ స్పాట్లో. 12వ రోజు వచ్చి ఇటు కెమెరా పెట్టుకుని కెమెరామెన్ వచ్చి డైరెక్టర్ నవ్వుతూనే ఉన్నాడు ఆయన చూసుకుంటూ. కెమెరా వచ్చి కొంచెం అర్థం అవ్వలేదు సార్ నాకు, కొంచెం గ్లామర్ ఉంది, సారీ సార్ కుదరదు సార్ అని చెప్పి నవ్వుతున్నారు. నాకు అది అనిపించింది అది తప్పు, ఈడో కెమెరా ఉంది నా కుదరదు సార్, సారీ సార్ గ్లామర్ అంతా కుదరదు సార్. ఎవరు నన్ను చేయి పెడితే చేయి తీయండి సార్, ఇలా వెళ్ళిపోయింది నా చెయ్యి, సార్ వదిలేండి సార్ నేను. సో షూటింగ్ అయిన తర్వాత అయ్యో నా అబ్బాయి 230 రోజుల తర్వాత వస్తున్నాడు ఇంటికి అని చెప్పి అమ్మ వచ్చి కూరలంతా పెట్టి రా తినరా అని చెప్పి పెడతా ఉన్నారు. వద్దమ్మా నాకు వద్దు. అమ్మ చూసి ఏడుపు, ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు బాగానే తింటున్నావు కదా. లేదు అది కాదు, ఇప్పుడు ఏదో చేసేవు కదా. ఏం చేసాను కాదురా, మళ్ళీ ఇంకా నేను చేపల పులుసు ఇచ్చినప్పుడు నేను ఏదో చేసేవాడిని. అవును నాకు అవసరం. ఇలా చూసేప్పుడు నాకే అయ్యో
బాడీ లాంగ్వేజ్ మొత్తం మారింది. నెక్స్ట్ మళ్ళీ యాక్షన్ హీరోగా ప్రభుదేవ్ గారు సినిమా సమీరా రెడ్డితో వెళ్ళినప్పుడు సరే పర్వాలేదు నేను యాక్చువల్‌గా బ్రేక్ తీయవలసింది. బట్ తీయలేదు. ఆ క్యారెక్టర్ నుంచి బయట రాకుండా నేను ఆ సినిమాకి ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళినప్పుడు సమీరా రెడ్డిని చూసి లవ్ సీన్ ఇద్దరు చూసి మాట్లాడినప్పుడు ఆయన మానిటర్‌లో ప్రభుదేవ మాస్టర్ చూసి "రేయ్ విశాల్ ఏడి చూస్తున్నావు? సమీరా రెడ్డిని చూడమని చెప్తే ఏడుకో ఆడేడో చూస్తున్నావు." "కాదు సార్ నేను సమీరా రెడ్డిని చూస్తున్నాను సార్." "అయ్యయ్యో! ఆపండి కెమెరా ఫస్ట్ నువ్వు వెళ్ళు. నువ్వు బయలుదేరు. నువ్వు ఇంకా ఆ ఆ క్యారెక్టర్‌లోనే క్యారెక్టర్‌లో ఉన్నావు. నువ్వు బయలుదేరంటే" పారిపోయాను నేను హిమాలయస్‌కి. ఒక 10 రోజులు అది టైం అయింది. దాని నుంచి బయట రావడానికి మళ్ళీ ఆ విశాల్ అనే పౌరుషమైన రావడం యాక్షన్ మా హీరో పందెంగుడు మళ్ళీ బయటికి మళ్ళీ రావడానికి. రావాలనేది ఇట్ వాస్ ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ అండి. ఇదంతా ఎక్కడ యెస్. దొరుకుతుంది? స్కూల్, కాలేజ్‌లో అంతా దొరకదు. ఉన్న టెక్స్ట్ బుక్‌లో చదువుకోవాలి. అదే అలాగే వాంతి చేయాలి ఎగ్జామ్‌లో. దానికి ఒక మార్క్ వస్తాయి. దీనికంతా వచ్చి లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ వచ్చి ఇలాగ ప్రేక్షకుల ద్వారానే నాకు వచ్చేది. దట్స్ వై ఐ లైక్ దోస్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ లైఫ్. కమింగ్ టు 'రత్నం' అండ్ ఈ మంత్ 26న రిలీజ్ అవుతుంది. సో, ఏప్రిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 26th. కంగ్రాచ్యులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. అండ్ ఆల్ థ్యాంక్ ది యూ. బెస్ట్ కూడా. అండ్ 'హరి' గారి సినిమాలంటేనే మాకు చాలా ఫాస్ట్‌గా ఉంటాయి సినిమాలు. పరిగెడతా ఉంటాయి. సో, ఆల్రెడీ మీరు ఆయనతో ఒక 2 మూవీస్ చేశారు. అవును. 2 కూడా 'భరణి పూజ.' యెస్. 2 కూడా మంచి పాజిటివ్ టాక్, యాహ్! సూపర్ హిట్ సినిమాలు. అండ్ మూడోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవ్వటం. సెంటిమెంట్స్ కూడా వర్కౌట్ అయ్యేలాగా ఉన్నాయా? సో, ఏంటి ఎలాగా అసలు? ఆయన అదే నేను చెప్పాను కదా! 'హరి' గారొచ్చి ఒక ఆ లిస్ట్‌లో ఉన్న డైరెక్టర్లు. ఎన్ని సంవత్సరాలైనా ఒక విషయం గుర్తుపెట్టుకుంటారు. ఒక సినిమా అనేది ఎవరి కోసం చేస్తున్నాం? మొత్తం ఫ్యామిలీ కోసం చేస్తే అందరూ సరదాగా వచ్చి ఏ ప్రాబ్లమ్ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా పిల్లలు పక్కన పెట్టుకొని సినిమా చూసేట్లాగా ఆడియన్సే ఎక్కువ ఎదురు చూస్తారు. అలాంటి విషయాల్లో ఎప్పుడు 'హరి' గారి సినిమాలో ఉంటుంది. ఈ సినిమాలో వచ్చి మనం 2 సార్లు విజయం సాధించాం సార్. మూడోసారి సరదాగా ఒక సినిమా చేద్దాం. అలా రాలేదు మేము. ఈ సినిమాలో కూడా ఒక విషయం ఉంది. ఆయను అప్‌గ్రేడ్ చేసుకున్నాడు. పోయిన 8 సంవత్సరాల తర్వాత ఇద్దరు కలిసి మళ్ళీ వస్తున్నాం అంటే, ఈ 8 సంవత్సరాల్లో ఎంతమంది అప్‌గ్రేడ్ చేసుకున్నారు వాళ్ళ మైండ్ సెట్. అందరూ పెరిగుంటారు ఏజ్ వైసు, మైండ్ వైసు, మెచ్యూరిటీ వైసు. సో, వాళ్ళు ఎదురు చూసే విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ఆయన ఈ స్క్రీన్ ప్లే చెప్పినప్పుడు నాకు నచ్చిన ఒక విషయం ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఒక విషయం జరుగుతుంది సినిమాలో. ఆడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. అది డెఫినిట్‌గా ఆడియన్స్‌కి పెద్ద ఒక అంటే ఎక్స్‌పెక్ట్ చేయలేని ఒక ట్విస్ట్ ఉంటుంది. అదే 'రత్నం' సినిమా. 'రత్నం' యాక్షను అదంతా ఉంది. అది కాకుండా ఒక విషయం వచ్చి ఎందుకు ఇన్ని పోస్టర్‌లో అమ్మాయి ఎక్కడ లేదని అందరూ అడుగుతా. అడుగుతారు. ఎందుకు హీరోయిన్ మాత్రం ఇవ్వట్లేదు? మీకు మాత్రం మీ సినిమా కాబట్టి మీరు మాత్రమే ఉంటున్నారని. దానికి ఆన్సర్ వచ్చి ఏప్రిల్ 26వ 26న తారీఖు సిల్వర్ స్క్రీన్‌లో చూస్తే తెలుస్తుంది. తెలుస్తుంది. నా ఫస్ట్ నుంచి కూడా అంటే మాకు తెలుగులో 'విశాల్' గారు అనంగానే 'ప్రేమ చదరంగం' ఆ తర్వాత మా సినిమాలు చేసిన మధ్య మధ్యలో మీరు కొన్ని ఎవరు టచ్ చేయలేని పాయింట్స్‌తో కూడా మీరు సినిమాలు చేశారు. ఐ థింక్ నాకు బాగా గుర్తు ఒక సినిమాలో మీరు నిద్రపోతూ ఉంటే నార్కోలిప్సీ. 'ఇంద్రుడు' అనుకుంటా ఆ సినిమా తెలుగులో ఇంద్రుడు. ఉంది. సో, ఆ తర్వాత కొంచెం అన్న దగ్గర నుంచి, విశాల్ అన్న దగ్గర నుంచి అలాంటి సినిమాలు ఎందుకో తగ్గి ఎక్కువ మాస్ వైపే మీరు ఎక్కువ ఎందుకంటారు అది? అలా కాదు మామ. నేను ప్లాన్ చేసేది వచ్చి ఇలాంటి సినిమా ఈ సంవత్సరం తీయాలి. ఇలాంటి సినిమాలు ఇన్ని సినిమాలు ఈ సంవత్సరం తీయాలి. అలా ఏం లేదు. నాకే బ్లాంకు. నెక్స్టు 'రత్నం' తర్వాత నేను ఆలోచించినప్పుడు మనకొక మంచి పెద్ద ప్లాట్‌ఫార్మ్ ఇచ్చారు మార్కెట్‌ని తర్వాత. ఆ తర్వాత 'రత్నం' సినిమా ఒక మంచి వ్యాపార రీత్యంగా ప్రొడ్యూసర్‌కి అందరికి పెద్ద ఒక స్థాయికి వెళ్ళింది. నెక్స్ట్ వచ్చి దీనికంటే పెద్ద సినిమా చేయాలనేటప్పుడు 'డిటెక్టివ్ 2' మనం చాలా సంవత్సరాలుగా ఆలోచిస్తున్నాం. 25 సంవత్సరాలుగా ఒక డైరెక్టర్‌గా రావాలని. సరే మనం 'డిటెక్టివ్ 2' చేద్దాం. ఎందుకంటే అదొక ఛాలెంజ్ కదా! మనం కూడా ఒక డైరెక్టర్‌గా ప్రూవ్ చేయాలి ఆడియన్స్ మధ్యలో. సో, అది ముందు పెట్టాను. అలాగే నేను ప్లాన్ చేసేది. ఒక్కొక్క సినిమా నెక్స్ట్ సినిమా ఆ తర్వాత నెక్స్ట్ మూడో సినిమా ఏంది అనేది కూడా నాకు తెలవదు. ఇప్పటివరకు తెలవదు. ఎవరు తలుపు కొట్టి నన్ను చూసి మంచి సినిమా కథ చెప్తున్నారో అప్పుడు సో, బేసిక్‌గా మీ నాన్నగారు మిమ్మల్ని డైరెక్టర్‌గా నేను డైరెక్టర్ అవ్వాలని చూడాలనుకున్నారు. ఆయనకి కోరిక నేను బట్ యాక్టర్ హీరో అయ్యారు. డైరెక్టర్ తర్వాత అవ్వచ్చురా నువ్వు ఫస్ట్ హీరో అవ్వు. నువ్వు అన్ని లక్షణాలున్నాయి. నువ్వు హీరో అవుతావు నాకు నమ్మకం ఉంది. అయినా అర్జున్ గారు ఇచ్చిన ఆ నమ్మకంతోనే యెస్. నేను యెస్. ప్రయాణం అంటే చేశాను. మీ నాన్నగారు చిరంజీవి గారితోను, మోహన్ బాబు గారితో కూడా సినిమాలు చేశారు. యాహ్! అండ్ యాహ్! మిమ్మల్ని చూసినప్పుడు మోహన్ బాబు గారు, చిరంజీవి గారు ఇద్దరు కూడా అన్నారంట. మంచి ఇద్దరు ఫ్యూచర్స్ ఉన్న హీరో యెస్. మోహన్ అవుతారు బాబు అని అంకుల్ చెప్పేసి. పిలిచి చెప్పారు. షూటింగ్‌లో నేను అప్పుడు 10థ్ స్టాండర్డ్ అనుకుంటాను. యమధర్మరాజు షూటింగ్ ఎళ్ళినప్పుడు మోహన్ బాబు అంకుల్ వచ్చి రెడ్డి గారు ఇక రండి అన్నారు. ఈ అబ్బాయి నేనప్పుడు
అంకుల్ దగ్గర వెళ్ళడానికే నేను ఆలోచించి నాకు లక్ష్మి, మనోజ్, విష్ణు అందరూ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ ఆ! అందరూ. చిన్నప్పటి నుంచి ఓకే. లైక్ లైక్ వి ఆర్ ఆల్ ఫ్రెండ్స్ ఫ్రమ్ చైల్డ్‌హుడ్. అండ్ వెరీ బోల్డ్ లక్ష్మి అప్పుడే బోల్డ్ క్యారెక్టర్. మీరు 'పొగరు'లో చూసారు చూడండి అమ్మో! శ్రేయ. నేను అప్పుడు చూసాను చిన్నప్పుడు లక్ష్మి. అలాంటి నేను ఎప్పుడు నేను అన్నయ్య చూస్తాం. ఏందిరా ఇంత బోల్డ్‌గా ఒక అమ్మాయి ఉంది. ఆ టైంలో మోహన్ బాబు అంకుల్ వచ్చి అడిగారు, "ఇక రండి వీడు ఈ అబ్బాయి మీ రెండో అబ్బాయి" అన్నారు. "అవును సార్ మా రెండో అబ్బాయి." "ఏం చదువుతున్నాడు?" 10థ్. "వీడు హీరో అవుతాడు ఖచ్చితంగా. రాసి పెట్టుకోండి." నేను అంకుల్ చూసి నాకు నాకప్పుడు 10థ్ స్టాండర్డ్ నాకు తెలవదు ఏంది. "అవును సార్ నాకు నాన్నగారికి చాలా సంతోషం." "అవునా సార్? కరెక్టా?" "చూడండి రాసి పెట్టుకోండి." ఆహ్, ఆ కళలున్నాయి ఆ అబ్బాయి మొహంలో. డెఫినిట్‌గా మీరు రాసి పెట్టుకోండి. ఆ తర్వాత ఆలోచించినప్పుడు 'అర్జున్' సారు అదే చెప్పారు. 'చిరంజీవి' గారు అదే చెప్పారు. అందరూ ఒక్కొక్కళ్ళు చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళ ఇంట్లో కూడా హీరోలున్నారు. ఎందుకు ఇంకొక అబ్బాయి గురించి చెప్పాలి? మనస్ఫూర్తిగా చెప్పేటప్పుడు నాన్నగారు వచ్చి, "రేయ్! డైరెక్టర్ ఎప్పుడైనా అవ్వచ్చురా. ఇలాంటి ఇది ప్రేక్షకుల మధ్యలో ఒక ఆదరణ వచ్చేది మామూలు విషయం కాదు ఒక హీరోగా. నువ్వు హీరోగా అలాగే కంటిన్యూ చెయ్యి" అని చెప్పినప్పుడే దెన్ ఐ ఫెల్ట్ యెస్. ఓకే. సో, బేసిక్‌గా ఏంటంటే అన్న కొన్ని వారసత్వాలనేవి కంటిన్యూ అవ్వాలని జనాలు గూడా కోరుకుంటారు. అండ్ మీ నాన్నగారు 'చిరంజీవి' గారితో సినిమా చేశారు. అండ్ మీరు ఇన్‌కేస్ ఎప్పుడైనా ఫ్యూచర్‌లో అవకాశం వస్తే, మీ ప్రొడక్షన్‌లో 'రామ్ చరణ్' గారితో ఏమన్నా ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ మేము సీ ఫ్యాన్స్‌కేమన్నా ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ నేను ఒక్క విషయంలోనే కాన్సంట్రేట్ చేయాలి. హ్మ్. ఇప్పుడు నాకిచ్చిన బాధ్యతొచ్చి, విశాల్ హీరో నువ్వు ఎంటర్‌టైన్ చేస్తూ ఉండాలి మాకు అని చెప్పి 19 సంవత్సరాలు నన్ను ఆదరించారు. ఎన్ని హిట్‌లు, ఎన్ని ఫ్లాప్‌లు అదంతా కాకుండా కంటిన్యూయస్‌గా ఒక నటుడు 19 ఇయర్స్‌గా హీరోగా నిలబడేది మామూలు విషయం కాదు. నేను నేను మాత్రం కాదు ఎంతోమందున్నారు. ఇప్పుడు నేను వచ్చి నెక్స్ట్ డైరెక్టర్ అనే బాధ్యత ఆ! తీసుకున్నాను. ప్రొడ్యూసర్‌గా. ప్రొడ్యూసర్‌గా వచ్చి అదే ఒక సినిమాకి టైమ్ ఇవ్వాలంటే, ఆ సినిమా మాత్రమే మనం పెట్టుకోవాలి. ఊరికే డబ్బులు పెట్టేసి, అది చూసుకున్న షూటింగు అని చెప్పేసి నేను ఇటు వెళ్ళేసి, ఆ తర్వాత షూటింగ్ ఎలా జరుగుతుంది? అయిపోయిందా సినిమా? ఓకే. రైట్. నెక్స్ట్ వ్యాపారం చేస్తాం. అయిపోయింది సినిమా. అలా కాదు. ఇప్పుడు ఒకవేళ ఒక నటుడితో సినిమా చేస్తున్నానంటే, నేను బెస్ట్ ఆ నటుడు కెరియర్‌లో బెస్ట్ సినిమాగా నా ప్రొడక్షన్‌లో ఉండాలని నేను కోరుకుంటాను. ఆ టైం నేను డివోట్ చేయాలి. సో, అయితే నేను ఖాళీగా కూర్చోవాలి ఆ టైంలో. నేను ఆ ప్రొడక్షన్ మాత్రమే చూసుకోవాలి. సో, అది కష్టం అది అలాంటి సో, విషయాలు. ఫైనల్‌గా ఈ మంత్ 26న 'రత్నం'. సో, ప్రేక్షకులు ఎలా చూడబోతున్నారు సినిమాని? అండ్ విశాల్ అన్న ఏమన్నా కొత్తగా కనిపించబోతున్నారా? లేపోతే సేమ్ ఆ పందెం కూడా ఆ మాస్ అలాగే ఉండబోతుందా? 100% ఇంత డిస్టెన్స్‌లో ఉండేలాగా నన్ను చూడరు. నువ్వేదో భయపడి ఇంటర్వ్యూ చేసినట్టు ఇంత డిస్టెన్స్‌లో అయ్యో! అన్న లేదు. కెమెరా దగ్గరలో ఉన్న మన ఇంటి అబ్బాయిలా మన ఇంట్లో ఉన్న సమస్యలు, మన ఇంటి విషయాలు ఒక ఎంటర్‌టైనింగ్‌గా చెప్పే విధంగా ఈ సినిమా అంటే సమ్మర్ హాలిడేస్‌కి ఒక మంచి ట్రీట్ ఇచ్చాడు విశాలు అని చెప్పి 100% నేను మళ్ళీ వస్తాను గదా! నేను తప్పకుండా అన్న. 'డిటెక్టివ్ 2'కి ప్రమోషన్ అప్పుడు. అప్పుడు నన్ను అడగొచ్చు మీరు. నువ్వు చెప్పావు కదరా ఆ రోజు అనవసరంగా మా డబ్బులు సంపాదించిన డబ్బులు నీ కోసం నీ సినిమా చూసి మేము నమ్మి ఎళ్ళాం అని తిడతారు నన్ను. కానీ నేను మార్కెట్‌ని తర్వాత ధైర్యంగా మళ్ళీ వచ్చి ప్రమోషన్ చేస్తానంటే, మార్కెట్ నేను చెప్పింది జరిగింది. మీకు నచ్చిన విషయాలు చూపిచ్చా. అందుకే హిట్ అయింది సినిమా. మళ్ళీ అందుకే నేను ఆ బాధ్యతతోనే చెప్తున్నాను. 100% 26థ్ మీరు ఏప్రిల్ 26 రత్నం చూసినప్పుడు ఈ ఈ సినిమా సూపరు. మన కుటుంబంతో చూసిన ఒక మంచి సినిమా. అంటే మీరు ఇది ఫస్ట్ థియేటర్‌లో చూస్తారు. ఆ తర్వాత మళ్ళీ టీవీలో లైఫ్ లాంగ్ ఎలా 'పూజ', 'భరణి' చూసారో అలాగే లైఫ్ లాంగ్ వచ్చి 100% ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా 'రత్నం' సినిమా మేము ఇన్ని సార్లు చూసామని చెప్పి నాకు చెప్తారు మీరు. థాంక్ యూ సో మచ్ అన్న. థాంక్ యూ. ఆల్ ది థాంక్ యూ. బెస్ట్. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.